శ్రవంతి అది చూద్దామా ఏమేమి వచ్చాయి కూరగాయలు అవన్నీ చూద్దారా నాన్న అంతా నేను క్లీన్ చేసి ఇస్తా ఇవ్వు మళ్ళీ తొందరగా అయిపోద్ది కదా పని. నేను రెడీ చేస్తాను, వంట చేసేద్దు కానీ ఎక్కడెక్కడ సర్దేద్దాం. ఓకేనా? అయితే ఇది ఇవాళ పూజ అంతా అయిపోయింది కదా, మనం బయటకు అయితే వెళ్ళి చూసొద్దాం ఒక్కసారి ఎలా ఉందో ఏంటో. ఇదిగోండి ఈరోజు మన పూజ చక్కగా ప్రశాంతంగా బాగుంది కదా, చిన్నగా హాయిగా ప్రశాంతంగా ఇలా అయితే అయిపోతుంది పూజ మంది. బాగుందమ్మా, కళగా అనిపిస్తుందా? ఇవాళ ఎందుకు నాకు అలా అనిపిస్తుంది నిజంగానే. ఇదిగో మన పూజ మందిరం దగ్గర కింద ముగ్గు అలా వేసుకున్నాను. ఇది నేనే రెడీ చేశాను, మీకు గుర్తుంది కదా. ఎవరైనా చూడకపోతే ఛానల్లోకి వెళ్ళి చూడండి అబ్బా, బాగుంటుంది. నేను ఇంకా పెయింట్ డబ్బాలు తెప్పిస్తున్నా తెలుసా మీకు. చేస్తా ఇంకా చేసి ఖాళీగా ఉన్నప్పుడు మనం చేసుకున్నాం అనుకో ఇలా ఆనందంగా ఉండొచ్చు అనమాట, హ్యాపీగా అనిపిస్తుంటుంది. ఓకే, ఇక్కడ బయటకు వస్తే ఇలా ఉంది పరిస్థితి మనది. ఇవాళ ఎండగానే ఉంది. అసలు వర్షం అని చూపించారు హైదరాబాద్లో, మరేంటో ఇట్లా ఉంది. ఇది ఎందుకు చూపిస్తున్నానంటే ఇది ఎండ ఉంటుందని ఇట్లాగాల్సింది. ఇది కొంచెం ఇట్లాగేద్దాం. ఇప్పుడు ఎండ వస్తుంది ఇక్కడ లాగుతానమాట. తర్వాత ఏమో ఇక్కడ నీడ వచ్చిద్దండి మళ్ళీ. అది ఇలా ఎండలో పెట్టాలి. వస్తున్నానన్న, ఎండలో పెట్టాలి అప్పుడప్పుడు ఇట్లా పెట్టాలి. ఒక్క నిమిషం, మనం సూర్యభగవానుడు వచ్చారు చూసొద్దాం. ఆయన్ని పలకరిస్తే మనకే హ్యాపీగా ఉంటుంది అనమాట. అప్పుడు ఓం సూర్యదేవాయ నమః, ఓం సూర్యదేవాయ నమః, ఓం సూర్యదేవాయ నమః. ఈరోజు మన ఇంటి ముందు ముగ్గు ఇది. ఈ దారి భలే ఉంటుంది, ఎందుకంటే పువ్వులు ఉన్నాయి కదా. ఇది ఇక్కడ ఎల్లో రెడ్ అవన్నీ, అందుకని నచ్చుతుంది. మన ఇంట్లో నుంచి చూస్తుంటే అందంగా ఉంటుంది అనమాట, చాలా హ్యాపీగా అనిపిస్తుంటుందండి. ఇక్కడ నుంచి చూస్తుంటే గ్రీనరీగా బాగుంటుంది. ఇంకా ఈ లోపు అయితే మనకి ఇదిగో ట్రైన్ అయితే వచ్చేసింది, కనిపిస్తుందా మీకు? అదిగో ఇలా హాయిగా మనం నుంచొని చూస్తూ ఉంటాం కదా, ట్రైన్స్ వస్తుంటాయి, భలే ఆనందంగా అనిపిస్తుందండి. ఎందుకో మరి అలా అలవాటు అయిపోయింది. అదిగో మళ్ళీ ఇంకో ట్రైన్ కూడా వచ్చేసింది. అదిగో కనిపించిందా? బాగుంది, హ్యాపీగా అనిపిస్తుంటుంది. అలా ఇక్కడ నుంచొని చూస్తుంటే ప్రశాంతంగా చైర్ వేసుకుని కూర్చున్నాం అంటే మనం ఇంకా బాగుంటుంది అనమాట. మనం ఇంట్లోకి వెళ్ళి మన పని ఉంది కదా మరి చేసేసుకున్నాము. ఇది ఇక్కడ కూర్చుంటాం, ఇలా మేము కూర్చొని ఇంకా పని చేసుకుంటా ఉంటాం, ఇంకంతే కదా. అది ఇప్పుడు టైం ఎంత ఉంది చూసారు కదా, 10 అవ్వస్తుంది అనమాట. ఇంకా పని అంతా అయిపోయినాక ఇదిగో ఇలా చక్కగా మా వారు పూజ చేసి వెళ్ళిపోయారు. ఈరోజు మేమేం చేయలేదండి, మా వారు చేసి వెళ్ళారు. ఈ పూజ పని మాత్రం ఆయనకి పెట్టేశాము, ఎందుకంటే ఇంట్లో మగవాళ్ళు పూజ చేస్తేనే మంచిదట ఇంటికి అందరికీ. వావ్, ఈరోజు మన చెట్టుకి మందారాలు వచ్చినాయా శ్రవంతి తల్లి? వావ్, అయ్యో మనకు చూపించలేదా వీడియోలో కూడా? అయ్యయ్యో, ఇదిగోండి చూడండి, ఇవి మన మొక్క మందారాలే. ఇదిగో ఇక్కడ అమ్మ లక్ష్మీదేవి తల్లికి వెళ్ళి నేను ఇప్పుడే చూస్తున్నాను. నాకు వీడియో తీస్తున్నాను కానీ బయటికి వెళ్ళి వచ్చింది, నాకు నేను అసలు గమనించలా. దగ్గరికి వచ్చి చూస్తే అబ్బా మన మొక్క మందారాలండో, ఎంత సంతోషంగా ఉంది. చాలా రోజుల తర్వాత వచ్చింది, అందుకేనా ఈరోజు అంత కళ ఉంది. నేను నిజంగా ఇందాక భలే కళగా ఉంది ఈరోజు, నాకు ఎందుకో చూస్తుంటే బాగుంది అన్నాను కదా. నాకు తెలిసి ఇదే లక్ష్మీదేవి మహాలక్ష్మితో, లక్ష్మీదేవి తల్లికి మందారాలు అంటే చాలా ఇష్టం అటండి. ఈరోజు మన చక్కగా ఇదిగో ఇక్కడ చూసారా తాబేళ్ళు నీళ్ళల్లో అలా ఉంటుంది. మన చిన్న చక్కగా బల్ల మన దేవుడు చెక్కకి చిన్న సింపుల్గా అలా చేసుకున్నాం మేము. ఉన్న దాంట్లోనే హ్యాపీగా ఉండటం నాకు ఇష్టం అండి. అలా మనకి లేనిది వెతుక్కొని బాధపడే కన్నా ఉన్నది చక్కగా చేసుకొని హ్యాపీగా ఇలా ఫీల్ అవ్వటం భలే ఉంటుంది. అసలు ఆనందమే వేరుగా ఉంటుంది. నాకెందుకు ఇక్కడికి రాగల అవ్వా మన మందారాలు నేను వీడియో తీసుకోలేదుగా, నాకు గుర్తులేదుగా. సరేలే దేవుడి దగ్గర ఉన్నాయి కదా జాగ్రత్తగా, ఇంకంతకన్నా ఏం కావాలి. మరి మనం పని చేసుకుందామా వెళ్ళి? ఇప్పటికే 10 వస్తుంది కదా టైం, వంట చేయాలి మళ్ళీ. ఇదిగోండి మా పాప అన్నీ సర్దుకుంటూ ఉంది పాపం కూర్చొని. నేను కూడా హెల్ప్ చేస్తాను తనకి, ఎందుకంటే ఇంకా అంతే కదా మరి. కూరగాయలు అవన్నీ ఫ్రిడ్జ్లో సర్దేసుకుంటే ఒక రోజు సర్దేసుకున్నామంటే మనం ఇంకా వారం మొత్తం ఆడుకోవచ్చు. మామిడి పళ్ళు తెచ్చారు ఈయన,
మొన్న 2-3 రకాలు. ఇదిగో ఇటు మన ఉత్తరం వాకిలి, ఇదిగోండి మామిడి పళ్ళు చక్కగా. ఇవి రసాలంట. అదే 2-3 రకాలు ఇప్పుడు మీకు చూపిస్తాను నేను. ఇదిగో ఇవన్నీ రసాలట, అవేమో బంగినపిల్ల కోసేవి. అది చక్కగా ఇటు డోర్ ఓపెన్ చేసుకుంటామండి హ్యాపీగా. ఇటు వేసేసుకొని వంట రూమ్లో పని చేసుకుంటూ ఉంటాం అనమాట. ఇదిగో సరుకులు ఈయన మొత్తం కూరగాయలు, ఫ్రూట్స్, మామిడి పళ్ళు అన్నీ తీసుకొచ్చారు. సరుకులు కూడా ఏమున్నాయి చూడాలి, చూస్తాం. తీసుకురా నాన్న. ఇటు షుగరు, బిస్కెట్ ప్యాకెట్లు కూడా మేము అలా ఒక్కసారి తెచ్చుకుంటాం అట్లా. మిలిటరీ క్యాంటీన్కి వెళ్తారు ఈయన ఎప్పుడన్నా, అంటే తెలిసిన వాళ్ళు ఉన్నారు, మాకేం రావులేండి, వేరే వాళ్ళ కార్డు మీద తెచ్చుకుంటుంటాము. అలా వెళ్ళినప్పుడు ఒకసారి ఒకవేళ ఉన్నా కూడా ఇంట్లో తెచ్చేసుకుంటే బెటర్ కదా, ఉంటాయి కదా మనకి అప్పుడప్పుడు కాకుండా. ఇదిగోండి ఇవన్నీ ఇలా ఉన్నప్పుడే తెచ్చేసుకుంటే చక్కగా సరుకులు అవన్నీ. ఉన్నా కూడా మిలిటరీ క్యాంటీన్కి వెళ్ళినప్పుడు తెచ్చేసుకున్నామంటే మనకి బాగుంటుంది అనమాట. పాడైపోయాయి కాదు కాబట్టి మేము బిస్కెట్ ప్యాకెట్లు అవి కూడా ఒకసారి తెచ్చేసుకుంటాం. ఇలా బెటర్ కదా, ఉంటాయి అంత. మళ్ళీ మనం ఎప్పుడు వెళ్తారో మరి, ఎప్పుడంటే అప్పుడు నెలకోసారి వెళ్తుంటారు మన మిలిటరీ క్యాంటీన్. తెలిసిన వాళ్ళు ఉన్నారట ఎవరో, అందుకని నెలకోసారి వెళ్తూ ఉంటారు. వెళ్ళినప్పుడు తెచ్చుకుంటుంటారు అనమాట. ఇలా సబ్బులు క్యాంటీన్లో ఏముంటే అవి, ఇగో ఆయిల్ ప్యాకెట్స్. ఇంకా ఆయిల్ ప్యాకెట్లు అయితే బయట తెచ్చినట్టున్నారు ఈయన మొన్న. ఇవి కంఫర్టు, సబ్బులు, షుగరు బయట. షుగర్ అయితే బయటే. ఇక బిస్కెట్ ప్యాకెట్లు అయితే అక్కడ తెస్తారండి. పేస్ట్లు, బిస్కెట్స్, సబ్బులు, ఇవి కంఫర్ట్ ఇలాంటివి అన్నీ అక్కడి నుంచి అయితే తెస్తుంటారు ఎక్కువగా. ఇలా డజన్లు అయితే వేసుకొని వస్తుంటారు అనమాట. ఇంక ఇవైతే బయట పొద్దున వాకింగ్కి వెళ్ళినప్పుడు కూరగాయలన్నీ తెచ్చేసారు శుభ్రంగా. తర్వాత ఇవైతే ఇంక వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ కలిపి ఒక ఏమంటారమ్మా దాన్ని, ఒక గంపలాగా తీసుకొని మొత్తం తోటలోవి ఒక గంపలాగా తీసుకొని అన్నీ చక్కగా. ఇవేమో రసాలంటండి. ఇదిగోండి రసాలన్నీ బాగా తెచ్చేసారు మొత్తం. మామిడి పళ్ళు ఇలా వాటర్లో వేసి పెట్టుకోవాలటండి. 1 గంట 2 గంటలు అలా పెట్టుకుంటే చక్కగా ఏమంటారు దాన్ని, వేడి తగ్గుతుందట, మంచిదంట. అలా మనం తినాలి అనుకున్నప్పుడు చక్కగా ఇలా వాటర్లో వేసి పెట్టుకుంటే బాగుంటుంది. అవి ఒకటే కదా, ఒకటే, ఇంకెందుకు ఇక్కడ ఉన్నాయి కదా. ఇలా మనం ఎన్ని తినాలనుకుంటాం ఈరోజు అవన్నీ చక్కగా తీసి పెట్టుకొని ఏమంటారు దాన్ని, ఇదేంటి బంగినపల్లి, ఇదేమో ఉలవపాడు అంటండి ఇవి. అదేమో బంగినపల్లి అంట, అదేమో రసాలు. ఇదిగో ఇంకా ఉన్నాయి చాలానే. ఇలా మనం ఎప్పుడైనా చక్కగా వేసి పెట్టుకుంటే మంచిదట. ఇలా అయితే పెట్టుకోండి. అందరికీ తెలిసిన విషయమే, కానీ ఎవరన్నా కొత్తగా పాపం తెలియని వాళ్ళు పిల్లలు కూడా ఉంటారు కదా, అలా పిల్లలు చదువుకునే పిల్లలు. అలా అప్పుడు ఏం చేయాలంటే, మనం తెలియనప్పుడు హాస్టల్లో ఉండే పిల్లలు ఉంటారు, అట్లా తెలియకుండా రూముల్లో ఉండేవాళ్ళు, పాపం తల్లిదండ్రుల దగ్గర లేకుండా ఉండేవాళ్ళు, తెలియదు కదా. చూస్తే ఒకవేళ పనికి వస్తుందని చెప్తున్నాను. ఇదిగో ఇలా నీళ్ళల్లో వేసి పెట్టుకోండి ప్రశాంతంగా. 1 గంట అయినా పర్లేదు అలా పెట్టుకుంటే కొంచెం స్వీట్ ఎక్కువ అవుతుందంటే ఇలా చేసినందువల్ల వేడి తగ్గుతుందంట. అంటే హీట్ ఉంటుంది కదా, అది మన బాడీలోకి రాకుండా చూస్తుంది. సమ్మర్ సీజన్ లో ఇలా చేయాలి. అది మా పాప చెప్పింది కదా. 3 అవర్స్ వరకు మినిమం 1 అవర్ ఉంచితే చాలు. మనం ఏముంది మార్నింగ్ లేవగానే మనం ఏమేమి కావాలి, రోజు ఎన్ని తినగలుగుతాం, ఇంట్లో వాళ్ళందరికీ వాటర్ లో పోసి పెట్టేసుకున్నాం అనుకో, ఆఫ్టర్నూన్ లంచ్ వరకు అయిపోతుంది కదా. 1-2-3 అవర్స్ అని ఇంట్లో పని అది ఇది అనేసరికి ఆఫ్టర్నూన్ తినేయచ్చు. ఇంకా అదే అన్నమాట సంగతి. ఏంటన్నా ఈరోజు కూర ఏంటి? ఈ రోజు పాలకూర ఫ్రై చేసేద్దాం. పాలకూర ఫ్రైయా? ఓకే, బాగుంటుంది. రోటీలో బాగుంటుంది, అన్నం రైస్లోకి బాగుంటుంది, రోటీలో బాగుంటుంది పాలకూర ఫ్రై. అలాగే ఎలా చేస్తామంటే మేము ఇదిగో దోసకాయ పచ్చిముక్కలు పచ్చడి బాగుంటుంది, పప్పు అయితే సూపర్ ఉంటుందండి. అబ్బాయి దోసకాయని చూస్తుంటేనే భలే ఉంది. బీరకాయ అయితే ఇంకా చలవ. కొంచెం మెంతికూరను కొంచెం పచ్చెనగపప్పు వేసి చేస్తే బీరకాయ అద్దరిపోతుంది. అబ్బా ఇంక పొద్దున చెప్పనే అక్కర్లేదు, మన తోటలో ఉంది. ఆ లోపు మనం ఇదైతే వాడేసుకుందాము.
ఇంకా టమాటాలు లేని మనకు పని కాదు కదా, అదనమాట సంగతి. ఇంకా వేసవికాలం కాబట్టి మామిడికాయలు కంపల్సరీ. నాకు తెలిసి వర్షాలు పడుతున్నాయి కాబట్టి ఈ ట్రిప్ ఇవన్నీ తినేస్తే మనం చక్కగా ఫ్రిడ్జ్లో పెట్టుకునేదిగో ఇంకా ఉన్నాయి చూస్తున్నారు కదా బ్యాగుల్లో అయితే. ఇది ఇలా ఇంకా ఉన్నాయి, ఇంకా ఎక్కడ కూడా ఉన్నాయన్నమాట. ఇవైతే మన మామిడి పళ్ళు ఇవన్నీ సర్ది బ్యాగుల్లో పెట్టేసి ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను పడినట్టు. అందుకే అసలు ఇప్పుడు తీయటం ఏంటంటే ఈ సరుకులు కూరగాయలు ఇవన్నీ సర్దేద్దామండి, ఫ్రిడ్జ్లోకి వెళ్ళిపోతాయి చక్కగా. తర్వాత ఈ సామాన్ అంతా కబోర్డ్స్లోకి పంపించేసుకుంటే బాగుంటుంది. ఎప్పటి నుంచో అనుకుంటున్నాము. ఇంకా సరే టిఫిన్ అయిపోయింది కదా, టిఫిన్ అయిపోయింది, ఇంకా ఖాళీగా ఉన్నప్పుడు చక్కగా ఇలాంటి పనులన్నీ చేసేసుకుంటే బాగుంటుందని చెప్పి ఇంకా మా పాప చేస్తూ నేను ఒకటి చేస్తుంటాను, కూరగాయలు తరిగేయటం ఇలాంటివన్నీ సర్దిస్తుంటా కూర్చొని. చక్కగా తనైతే ఫ్రిడ్జ్లో అవంతా పెట్టేసుకుంటుంది. ఒకళ్ళకొకళ్ళు హెల్ప్ చేసుకున్నాం అంటే పనులు ఎవరికి కొంచెం ఈజీగా అయిపోతుంది కదా, అదనమాట. ఇది హ్యాపీగా బాగుందా? అదనమాట మీ జయలక్ష్మి ఆడుతూ పాడుతూ పని చేస్తుంటే అల్లుపు సెల్లుపు ఏముండదు. ఇంకా పంచదార అయితే కంపల్సరీ కదా మన టీలోకి. మర్చిపోయానండి, నేను రెడ్ లేబుల్ వాడతాను టీ. ఎందుకో కొన్ని సంవత్సరాల నుంచి అలా అలవాటు అయిపోయింది మాకైతే నిజంగానే. ఇంకా ఇవి సబ్బులు అంటారా, ఒంటి సబ్బులు. నిన్న ఇంకా వర్షం సాయంత్రానికి చూడండి బీభత్సంగా వర్షం అయితే స్టార్ట్ అయింది. నిన్న ఇప్పటిదాకా మనం చూసిన వీడియో అంతా నిన్న ప్రొద్దుట తీసింది. ఇదేమో నిన్న సాయంత్రం నైట్కి హైదరాబాద్లో ఫుల్గా వర్షం అయితే వదలకుండా అర్ధరాత్రి దాకా పడ్డది అనమాట. తెల్లవారుజామున కూడా పడ్డది ఫుల్ వర్షం. ఇది ఎప్పుడై ఇప్పుడు టైం ఎంత 7:30-8 అయిందనమాట, ఈవినింగ్ టైం సాయంత్రం. తర్వాత ఈరోజు అంటే ఇప్పుడు నేను వీడియో పెడుతున్నాను కదా, అప్లోడ్ చేస్తున్నాను కదా, ఈరోజు వీడియో కూడా 3 నిమిషాల నుంచి చూసేయండి. అలాగే మన వీడియోస్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోకండి. మీ జయలక్ష్మి వీళ్ళనంతవరకు ఇంట్లో విషయాలు ఇలాంటివి చక్కగా మన ఆడవాళ్ళకి సంబంధించిన విషయాలన్నీ పెడుతూ ఉంటుందన్నమాట. వీడియో అప్లోడ్ చేస్తూ ఉంటుంది. చూడండి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళైతే మన ఇంట్లో చూడండి, మన ఇంట్లోనే చూస్తుంటే చక్కగా వర్షం అంతా హ్యాపీగా. అసలు నాకైతే చెప్తున్నాను ప్రకృతి అంటే చాలా ఇష్టం అనమాట. అందుకే ఎక్కువ మన వీడియోస్ అన్నీ ప్రకృతికి సంబంధించే ఉంటాయి. ఈరోజు తీసిన వీడియో కూడా మన చిన్న తోటలో వెళ్ళి చూసేద్దాం వచ్చేయండి, మరి బాగుంటుంది. ఇది ఈరోజు వీడియో. ఎర్రటెండ సాయంత్రానికి మళ్ళీ వర్షం వస్తుంది. మా అమ్మాయి చూడండి పూలన్నీ చక్కగా తీసుకుంటుంది. వీడియో బాగుంటాయి కదా, ఇలా గుర్తుగా ఉంటాయి మనకి. చూడండి ఎంత బాగా వచ్చినాయో. ఈ ఎండకే బాగా వస్తాయి ఇవి. తర్వాత కొంచెం సేపు ఆగితే ఎండిపోతాయి. ఇప్పుడు టైం ఎంత అయింది నాన్న? 2:30, 2:30 టైం హోగయా. అదనమాట. ఇక వంకాయలు, తెల్ల వంకాయలు మామూలుగా లేవు కదా అది సంగతి. మా అమ్మాయి ఒకవైపు, నేను ఒకవైపు వీడియో తీసుకుంటా ఉన్నాం. మొగ్గలు చూపిస్తా మీకు. ఇదిగో చూడండి పుట్టలు మనకి మందారాలకి మొగ్గలు బాగుంది కదా. ఈ టైంలో అయితే బాగా కనిపిస్తాయి కూడా మనకి. ఇదిగో పువ్వులన్నీ చూడండి ఎంత బాగున్నాయి అసలు. అమ్మ దోసకాయ చెట్టుకు కూడా వచ్చేసినాయి పూత. అది సంగతి. చూడండి ఇవన్నీ చక్కగా నీట్గా. ఇదిగో వంకాయలు, ఇది విత్తనానికి ఉంచాము కదా. ఈ వంగపూత కూడా వస్తుంది. ఇంకా ఇవన్నీ వంకాయ బాగా వస్తున్నాయండి. ఇప్పుడు మళ్ళీ 1 అరకిలో దాకా దిగుతాయి అనుకుంటా నాకు తెలిసి వంకాయలు. ఇదిగో ఈ చెట్టుకు కూడా ఉన్నాయి. ఇక్కడి నుంచి వస్తే మన గుర్తులు ఇవన్నీ ఇంత కష్టపడి చేసుకుంటాం కదా, హ్యాపీగా ఎప్పుడు చూసుకోవచ్చు. అక్కడి నుంచి వస్తే ఇక్కడ మళ్ళీ ఇది ఇక్కడికి వస్తే చక్కగా ఇక్కడ కూడా ఉన్నాయి పువ్వులు. చూద్దాము. మంచి తెల్ల పువ్వులు అవన్నీ వచ్చాయన్నమాట. ఇగో ఇప్పుడైతే ఇంకా కొంచెం, ఇప్పుడు 2:30 అయింది కదా టైము. ఇంకా కాసేపు అయితే ఇవి ఉండవు, ఇంకా పోతాయి. ఈ ముడుచుకుపోతాయి 4 ఇగో కలర్లు బాగుంటాయి. ఇంకా వస్తాయి వర్షాకాలంలో ఫుల్ పుట్టలు ఇవన్నీ నిండుకుపోతాయి గంపలన్నీ. ఎంత బాగుంటుందో అందంగా పువ్వుల తోటలా ఉంటుందన్నమాట. ఇప్పుడు ఎండాకాలం కాబట్టి కొంచెం తక్కువ. పోన్లే దేవుడి దేవాల వర్షాలు పడుతున్నాయి కాబట్టి వేసవి కాలంలో కూడా హ్యాపీగా ఉంది. ఇగో గులాబీలు ఇక్కడ చూసారా, బాగా వచ్చాయి కదా. అది గట్ట ఒకటి దాక్కుందమ్మా. అక్కడ ఒక గడ్డి పొరకు ఉంది. వర్షం వచ్చినప్పుడు పీకేయాలి, మెత్తగా వస్తుంది గడ్డి, లేకపోతే రాదు. అందుకే మధ్యాహ్నం వచ్చాను నేను, ఎందుకంటే కొంచెం చిన్న పనులు ఉంటే చేసుకోవాలి కదా, అందుకే వచ్చానమాట. ఈ గడ్డి కూడా తీసేద్దాం. నిన్న ఫుల్గా వచ్చింది వర్షం హైదరాబాద్లో, అసలు మామూలుగా రాలేదు. ఇంకా ఇంత గడ్డి పీకేసా ఇప్పుడు బాగా, ఓ చిన్న గంప నిండా పీకేసా. మరి పొలంలో ఇదిగో మనకి ఇది చిన్న పొలం, బుజ్జి పొలం. హ్యాపీగా ఇదిగో గోంగూర ఇంట్లో తెచ్చుకున్నాం మేము మార్కెట్లో నుంచి. వస్తాయా చూడాలి, మరి చూద్దాం. ఏముంది కదా, ఇదిగో గోంగూర విత్తనాలు అంతకుముందు ఇప్పుడు వచ్చినట్టున్నాయి, వేసేద్దాం. ఇవి కూడా
ఇదిగోండి ఒకటో రెండో ఉన్నాయి ఆల్రెడీ మొన్న వేసాను. ఇవి కూడా ఇదిగో గోంగూర చెట్టు కొంచెం కోస్తుంటేనే మంచిగా వస్తుంది. కరేపాకు చూడండి అంత గుబురుగా వచ్చిందో. ఆ పైన కోస్తుంటేనే అబ్బా ఎంత చిక్కగా వచ్చిందో. భలే వచ్చింది కదా, గుబురుగా మంచిగా అయిపోయింది చెట్టు అంతా. అలా ఎప్పుడు ఇవి తీసేయాలి. ఇవి తీసేస్తే మంచిగా పైన బాగా వస్తాయి, గుబురుగా వస్తుంది ఏ చెట్టు.